వెల్కమ్ టు నాలెడ్జ్ ఫర్ ఆల్ ఛానల్. నేను నా గత వీడియోలో చెప్పినట్లుగానే ఈ జేపీఎస్ కేసుకు సంబంధించి నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వేసిన కేసు ఏమాత్రం ప్రభావం చూపదని నేను చెప్పడం జరిగింది. ఈరోజు కోర్టులో కూడా అదే జరిగింది. మొదటగా నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తరపు లాయర్ గారు ఈ జేపీఎస్ రిక్రూట్మెంట్కు సంబంధించిన ఆ 14 క్వశ్చన్లు అదేవిధంగా ఆ 2 క్వశ్చన్లకు సంబంధించి ఈ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని చెప్పి ఈ నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తరపు లాయర్ గారు జడ్జి గారిని కోరడం జరిగింది. దీనికి బదులిస్తూ జడ్జి గారు గవర్నమెంట్ తరపు లాయర్ గారిని మీరు ఈ ఎక్స్పర్ట్ కమిటీకి సంబంధించిన నివేదికను బహిర్గతం చేయడానికి ఏంటి ప్రాబ్లం అని ప్రశ్నించినప్పుడు గవర్నమెంట్ లాయర్ గారు మాకు ఎటువంటి సమస్య లేదు, మేము ఖచ్చితంగా ఈ 2 or 3 డేస్లో మేము మా అఫీషియల్ వెబ్సైట్లో ఈ నివేదికను పొందుపరచడం జరుగుతుందని జడ్జి గారికి నివేదించడం జరిగింది. ఆ తర్వాత మరొకసారి నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తరపు లాయర్ గారు ఒకసారి ఈ రిక్రూట్మెంట్కు సంబంధించి మరొకసారి స్టే విధించాలని, ఈ నివేదికను బహిర్గతం చేసిన తర్వాత ఈ స్టేను ఎత్తివేయాలని కోరగా దానికి సమాధానంగా జడ్జి గారు మరొకసారి స్టే విధించడం అనేది సాధ్యపడదని తెలియజేస్తూ ఈ కేసుపై ఎటువంటి స్టే ఉండదు, వీలైనంత త్వరగా ఆ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ను బహిర్గతం చేయవలసిందిగా జడ్జి గారు గవర్నమెంట్ తరపు లాయర్ గారికి చెప్పడం జరిగింది. అయితే దీని ద్వారా ఈ జేపీఎస్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కేసులు అనేవి మీ మీద పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. ఆ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ని ఎలాగో బహిర్గతం చేస్తారు, ఆ తర్వాత వేరే కేసులు వేసినా అవి వేకేట్ అవుతాయి, స్టే విధించే అవకాశం కూడా లేదు. సో మీకు కేసులకు సంబంధించి ఏ విధమైన ప్రాబ్లం లేదు. మీకు ఉన్న ఒక చిన్న సమస్య ఏంటంటే ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి పర్మిషన్ ఒకటి రావాల్సి ఉంది. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ నడుస్తున్న పక్షంలో ఈ ఎలక్షన్ కమిషన్ అనేది పర్మిషన్ ఇచ్చిన 2 or 3 డేస్లో మీకు వెంటనే అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ మాకు తెలిసినంత వరకు ఈ 2 or 3 డేస్లో ఈ రిక్రూట్మెంట్ మీరు కొనసాగించుకోవచ్చు, లేదా ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన ఎలక్షన్ కోడ్ పూర్తయ్యే వరకు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ను మీరు హోల్డ్లో ఉంచవలసిందే, లేదా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ని అని ఎలక్షన్ కమిషన్ ఈ 2 or 3 డేస్లో మ్యాక్సిమం చెప్పే అవకాశం ఉంది. సో ఈ జేపీఎస్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీకు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ రాగానే మీ అపాయింట్మెంట్స్ మీకు రావడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.